మనం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెబ్సైట్ ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ యొక్క బిజినెస్ని ఎస్పెషల్గా మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ని డిజిటల్ ప్రెజెన్స్ తీసుకురావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన స్టెప్ ఏంటంటే వెబ్సైట్ అనేది చేయించుకోవాలి. సో ఫస్ట్ మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక వెబ్సైట్ చేయించుకుంటే అప్పుడు మీకు మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్కి డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో వన్స్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని బిల్డ్ చేసుకోవాలి. లైక్ ఫేస్బుక్ పేజు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, లింక్డ్ఇన్ పేజు, యూట్యూబ్ ఛానల్. సో ఏది ఏమైనా మీరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ సెటప్ చేసిన తర్వాత కూడా స్టిల్ వెబ్సైట్ లేకపోతే మీకు లాట్ ఆఫ్ లీడ్స్ అనేది మీరు లూజ్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కంటెంట్ పెడతారు, లైక్ ఫేస్బుక్ పేజ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, లింక్డ్ఇన్లోని. ఎక్కడి నుంచి వాళ్ళు మీ యొక్క కంప్లీట్ మీ యొక్క వెంచర్స్ కోసం మీ యొక్క ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు, ఫ్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే విల్లాస్ అవ్వచ్చు, వీటి కోసం డెప్త్గా తెలుసుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే అది మీ యొక్క వెబ్సైట్లో. సో కాబట్టి సోషల్ మీడియా ప్రొఫైల్స్లో పెట్టిన కంటెంట్ ద్వారా అక్కడ వచ్చిన యూజర్స్ని మళ్ళీ మీరు బ్యాక్ వెబ్సైట్కి డైవర్ట్ చేస్తేనే మీకు లీడ్స్ అనేవి క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అనేది జనరేట్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క బిజినెస్ ఉంది కదా, సో మీ యొక్క బిజినెస్ కోసం మీ యొక్క మిషన్ ఏంటి, విజన్ ఏంటి, సో మీ యొక్క ఏ వెంచర్స్ ఉన్నాయి, ఆ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ వెంచర్స్ ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత డిస్టెన్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీరు పిన్ టు పిన్ మీ యొక్క వెబ్సైట్లో మీరు ప్లేస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే యూజర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగానే లాట్ ఆఫ్ థింగ్స్ జస్ట్ మీరు మీ యొక్క వెబ్సైట్ లింక్ ఫార్వర్డ్ చేసిస్తే వాళ్ళు ఆ వెబ్సైట్ బ్రౌజ్ చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నదే వాళ్ళకి అనేది వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వెంచర్స్ ఉన్నాయి కదా, మీ యొక్క వెంచర్స్ డిఫరెంట్ వెంచర్స్ని మీరు ఒక ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా వెంచర్స్కి వాళ్ళ యొక్క వెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇటువంటి థింగ్స్ అని కూడా మీరు మీ యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంటాక్ట్, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్స్ మిమ్మల్ని డైరెక్ట్గానే కాకుండా గూగుల్లో సెర్చ్ చేసి లేకపోతే సోషల్ మీడియాలో ఫైండ్ అవుట్ చేసి సో ఈ విధంగా కూడా మీకు తెలియని యూజర్స్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశాలు అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాగింగ్. సో ఒక వెబ్సైట్ అనేది ఉన్నదనుకోండి, మీ దగ్గర మీరు మీ యొక్క వెబ్సైట్ని వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించారనుకోండి, అటువంటి కేసులో మీరు మీ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లైక్ వెంచర్స్ ఉన్నాయి, వెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వేరే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్తో ఇన్వెస్ట్ చేయడం, లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, వీటితో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా యూజర్స్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి అవి మీరు క్లియర్గా బ్లాగింగ్ ద్వారా మీ యూజర్స్కి మెసేజ్ అనేది మీరు క్లియర్గా కన్వే చేశారనుకోండి, అటువంటి టైంలో మీకు ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత బ్లాగింగ్ అనే గేమ్ను కూడా అడ్వాంటేజ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వాట్సాప్ బటన్ మన యొక్క వెబ్సైట్లో బాటమ్ రైట్ కార్నర్లో మనం వాట్సాప్ బటన్ అయితే మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో యూజర్స్ మన వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత వారు ర్యాండమ్గా వచ్చినా లేదా మనం పంపించిన లింక్ ద్వారా వచ్చినా సో వాళ్ళకి ఏంటంటే కార్నర్లో ఏంటంటే వాట్సాప్ బటన్ డిస్ప్లే అవుతుంది. ఆ బటన్ జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ కానీ డైవర్ట్ అయిపోతారు యూజర్స్. వాట్సాప్ డైవర్ట్ అయ్యి అక్కడ వాళ్ళు ఏమైనా మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మన యొక్క వాట్సాప్ నెంబర్కి ఆ మెసేజ్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈమెయిల్ లిస్ట్. మనకి ఈమెయిల్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈమెయిల్ లిస్ట్ అన్న, వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ అన్న, వీటిని మనం ఈ వెబ్సైట్ ద్వారా బెటర్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ యాడ్స్. ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేసి లీడ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే రీటార్గెటింగ్ కాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క వెబ్సైట్కి డైలీ 1000 మెంబర్స్ మీ యొక్క వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి టైం ఏంటంటే ఆ వచ్చే విజిటర్స్ని మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మళ్ళీ టార్గెట్ చేస్తే వాళ్ళని మీకు క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అవుతాయి. సో రీటార్గెటింగ్ కాంపెయిన్ కూడా ఆ వెబ్సైట్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ ఉంది కదా, పేపర్లో యాడ్స్ ఇవ్వడము, లేకపోతే టీవీ కమర్షియల్స్, రేడియోలు, ఇటువంటి థింగ్స్లో అడ్వర్టైజ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మీకు కరెక్ట్ డేటా అనేది మీకు ట్రాక్ అవ్వదు. అక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కాస్ట్ని మీరు ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ కాస్ట్ మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా. మీకన్నది డేటా ఉంది అంటే మీ వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఎంతమంది ఈమెయిల్ లిస్ట్కి సైన్ అప్ అయ్యారు, ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ డేటా అనేది వస్తే జరుగుతుంది. కాబట్టి మీరు డేటా డ్రివెన్ డెసిషన్స్ అని మీరు తీసుకోవచ్చు. సో ప్రతి బిజినెస్కి వెబ్సైట్ అన్నది క్రిటికల్ పార్ట్. మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ని డిజిటల్ వైపు అడుగులు వేయాలంటే ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ వెబ్సైట్ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క బిజినెస్కి వెబ్సైట్ కావాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.